Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 99964. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను, జ్యోతిని స్టార్ట్ చేయను, మీని స్టార్ట్ నీ చేయను. ఇష్టం, ఎవరిద్దరు ఒకటే కదా. ఇద్దరం ఒకటే. కాబట్టి ఇప్పుడు వెంకటేష్ గారి డైలాగ్ ఒకటి ఉంటది, అనుష్క గారితో చెప్తారు. మరీ అంత అండి గిండి ఏం వద్దు అంటే ఏమంటారు చెప్పండి లేడు. అదే అంటారు. కాబట్టి నాకు జ్యోతి అది కాదండి మేము అలా కష్టం అంటే నాకు కొంచెం కష్టంగా ఉంది వినడానికి. సో నాకు వీఆర్ అంటే చాలా క్లోజ్ కాబట్టి. అంటే మనది ఇప్పుడు పరిచయం కాదు, అవునరా, మన ఒక 5 years నుంచి ట్రావెల్ అవుతుంది. యాజ్ యాంకర్ గా నేను నీ గ్రోత్ చూస్తున్నాను, అండ్ రీల్స్ దగ్గర నుంచి మా ఇద్దరి బెస్ట్ వెల్ విషర్ నువ్వు. అవును. సో కోవిడ్ అప్పటి నుంచి అవును. అండ్ ఇంకొక బంధం ఉంది మాస్టర్. కోవిడ్ మన 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 ముగ్గురిని ఒక బంధంతో కలిపింది. ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు. మళ్ళీ ఈ బంధంతో మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. అందరికంటే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే. అదే నేను జ్యోతితో ఎప్పుడు చెప్తుంటాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే. ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ పాట నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ జ్యోతి మై ఫేవరెట్ ఆల్సో కాబట్టి. సో జ్యోతి చాలా హ్యాపీగా ఉందిరా నిజంగా. పాట అసలు ఏజ్తో సంబంధం లేదు, చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు గిర్ర గిర్ర తిరుగుతూనే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్? చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు కూడా సందీప్ గారితో ఒక మాట అనేదాన్ని, మనం ఏ సాంగ్ చేసినా చాలా వైరల్ అవుతుంది. ఈవెన్ టిక్టాక్ డేస్ నుంచి మనం ఏ సాంగ్ చేసినా చాలా వైరల్ అవుతుంది, మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి, జనాలు ఆదరిస్తున్నారు. కానీ మనకంటూ ఒక ఓన్ సాంగ్ ఉండాలి, మన ఓన్ సాంగ్ మనకంటూ ఓన్ స్టెప్ ఉండాలని నేను అడుగుతూ ఉండేదాన్ని. ఆ డే వస్తుందని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మార్నింగ్ లేస్తే ఆపండి బాబోయ్ ఆపండి, అప్పుడు నన్ను ఎప్పుడు ఏడిపిస్తున్నారు. అడిగేవుగా సాంగ్, ఇదిగో గిరగిరా గిరగిరా అని. ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అంటే ఆ సాంగ్ కూడా అండి, ఆ లిరిక్స్ కానీ చాలా డేస్గా మనం ఆ దమ్ 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 విన్న మన చెవులకి ఒక ప్లజెంట్గా, ఒక పల్లె వాతావరణంలో ఒక బ్యూటిఫుల్ లిరిక్స్, ఆ వాయిస్ చక్కటి. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, సందీప్ మాస్టర్ ఈ గిరగిర సాంగ్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్ని అమ్మాయిలు అందరినీ మేము లంగవోనిలో చూస్తున్నాము. చక్కగా మంచి కాంప్లిమెంట్ ఇది అసలు. ఈ గిరగిర సాంగ్ పుణ్యం అంటూ పట్టు పరకనీలో లంగవోనిలో అందంగా అమ్మాయిల్ని చూస్తున్నాము. గత కొద్ది రోజుల నుంచి ఆడపిల్లలందరూ చక్కగా లంగవోనిలు వేసుకొని ఆ గిరగిర సాంగ్ చేస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా చేస్తున్నారు. మా చేతులు నొప్పి పెడుతున్నాయి అందరికి కామెంట్స్ చేసి చేసి చేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్, సాంగ్ ఎంత బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ సో హ్యాపీ, మాటల్లో చెప్పలేము. ఎందుకంటే రీల్స్లో డాన్స్ చేస్తూ స్టార్ట్ చేసిన మేము సందీప్ మాస్టర్ టాలెంట్కి ఒక్క సాంగ్ రావాలి అని ఎంతోమంది కోరుకున్నారు. బట్ దిస్ ఈజ్ ద సాంగ్. ఈ సాంగ్తో మాస్టర్ అంటే ఏంటో అందరికీ తెలిసింది. ఇంకా మోర్ టు గో, ఇంకా చాలా చాలా ఉన్నాయి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మాస్టర్ ఒక్కటి చెప్పాలి, హార్ట్ ఫెల్ట్ అసలు మీ జర్నీ, మీతో పాటు ఉన్న మేము అందరం గ్రౌండ్ లెవెల్ నుంచి చూసాం. అసలు డిజిటల్ ప్లాట్ఫామ్ని ఫస్ట్ కరెక్ట్గా యూజ్ చేసింది మీరే. అందరిని ఇంట్లో కూర్చోబెట్టి ఫోన్స్లోనే ఇద్దరు కలిపి ఎక్కువగా చిరంజీవి గారి పాటలు చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు మీ డాన్స్తో. అప్పటి నుంచి ఫాలో అవుతూ ఇప్పుడు ఒక పాట థియేటర్లో ఇది సందీప్ మాస్టర్ మార్క్ అన్నప్పుడు దట్ మూమెంట్ నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సంథింగ్ మాస్టర్. హార్డ్ వర్క్ మనం చాలా చేస్తాము, దాన్ని గుర్తించే పర్సన్స్ గురించి మాట్లాడాలి మనం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మొబైల్లో కరెక్ట్గా మిస్యూజ్ చేయకుండా ఒక దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసి దానివల్ల నాకు ఒక అవకాశం తెప్పించుకునేలాగా చేశా. నేను బేసిక్గా ఈ గిరగిర సాంగ్ ఎలా వచ్చిందో చెప్తాను. నాకు అంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. మీరు ఇప్పుడు అన్నదానికి నాకు కనెక్ట్ అయింది టక్మని అడిగిన వెంటనే. నేను జెన్యూన్గా మొబైల్లోని నా టాలెంట్ వీడియోస్ ఏదైతే ఉందో అవే కొరియోగ్రఫీ చేస్తూ పెట్టేవాడిని. సో పోరినే గెలిచి సాంగ్ నేను చేస్తే చాలా వైరల్ అయింది, ఆ ఫ్యూజన్ డాన్స్. ఆ వీడియో స్వప్నదత్ గారు చూసి స్వప్నదత్ గారు ఫోన్ చేసి, సందీప్ మా సినిమాలో ఒక సాంగ్ ఉంది, అది నువ్వు కంపోజ్ చేయాలి, అండ్ పోరినే గెలిచే సాంగ్ నాకు నేర్పించవా అని అడిగారు. ఎంత బాగా చేసావు సందీప్, అసలు బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అని. అంటే ఇక్కడ నాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే, మనం ఎంత కష్టపడ్డా మనల్ని గుర్తించే పర్సన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వాట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ స్వప్నదత్ గారు అండ్ వైజయంతి మూవీస్ అండ్ స్వప్న సినిమాస్. నా హిట్ లిస్ట్లో, నా ఫస్ట్ హిట్ లిస్ట్లోని
నాకు గిరగిర సాంగ్ అనేది ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ సాంగ్. నేను రావాలి రావాలి రావాలని శివుడికి దండం పెట్టుకున్నాను, బట్ నాకు రావాల్సిన దానికన్నా చాలా బెస్ట్ హిట్ ఇచ్చారు. బెస్ట్. సో ఏంటంటే ద హార్డ్ వర్క్ అండ్ ద పీపుల్, ద పాజిటివ్ పీపుల్, ఈ రెండు ఎప్పుడు మ్యాచ్ అయిందంటే ఇట్ విల్ గ్రో, చాలా మంచి పొజిషన్కి వెళ్తామని నాకు అర్థమైంది. ఆల్వేస్ కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటంటే స్మార్ట్ వర్క్, బట్ ఐ డోంట్ బిలీవ్ స్మార్ట్ వర్క్. నేను ఎప్పుడు హార్డ్ వర్క్నే బిలీవ్ చేస్తాను. అంటే అవసరమైన దానికి, అనవసరమైన దానికి ఇప్పుడు పెన్ను తీయాలంటే పల్టీ కొట్టి పెన్ను తీయాల్సిన అవసరం లేదు, ఎలా చేయాలో అలాగే చేయాలని ఫీల్ అవుతా. సో అలా ఇది ఆపర్చునిటీ వచ్చింది. సో దట్ ఈస్ వాట్ గిరగిర నౌ. అండ్ ఆ పోరునే గెలిచే వీడియో గురించి ఎంత మంది మాట్లాడారంటే, ఆ ఒక్క రీల్ దగ్గరగా ఇప్పటికీ కూడా మా డాన్స్ ఇన్స్టిట్యూట్లో చాలా మంది ఆ పోరునే గెలిచే వీడియో కోసం వచ్చి నేర్చుకునే వాళ్ళు చాలా మంది. సో ఆ వీడియో ఏదైతే ఉందో చాలా వైరల్ అండ్ చాలా మందికి ఫేవరెట్. ఎందుకంటే స్వప్న దత్ గారు ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్. ఆవిడ తలుచుకుంటే హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ ని కూడా అంత క్యాపబుల్ పర్సన్. అలాంటి ఒక లెజెండరీ పర్సన్, స్ట్రాంగ్ ఉమెన్ ఒక వీడియో చూసి సందీప్ ని పిలిచి, సందీప్ కాంప్లిమెంట్స్, ఎంత బాగా చేసావయ్యా, చాలా చక్కగా చేసావు, నాకు ఎంత బాగా నచ్చిందో అని ఒక బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చి ఒక సినిమాలో ఒక సాంగ్ అవకాశం ఇవ్వడం అనేది ఒక రీల్ చూసి అంటే అక్కడ ఆవిడ ట్రూ టాలెంట్ చూసారు. ట్రూ టాలెంట్ చూసి ఒక సాంగ్ ఇవ్వడం అనేది అది చాలా మాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. దాన్ని మేము చాలా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాము, సక్సెస్ కొట్టాము. అసలు ఛాంపియన్ ఫస్ట్ నుంచి టీజర్ చూస్తున్నప్పుడు ఫుల్ హోప్స్ వచ్చాయి. రోషన్ లుక్స్ చూస్తుంటే డామ్ గుడ్ యాక్చువల్లీ. ఆ పాటలో తన పర్ఫార్మెన్స్ చూస్తే మాస్టర్ ఇద్దరు కూడా ఐస్ లోనే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. మీ పాటని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటే మీరు కనిపిస్తున్నారు, వాళ్ళు కనిపిస్తున్నారు, బాగా ఎంజాయ్ చేసాం. పాట కోసం సినిమాకి వెళ్ళామని కూడా చాలా మంది కమెంట్ చేశారు. అండ్ మీకు కూడా చాలా మంది స్టోరీస్ మెసేజ్ పెట్టారు, స్టోరీస్ పెట్టారు. అండ్ దట్టు మీ స్టోరీలో నేను ఒక పోస్ట్ చూసా, రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మీకు రోషన్ పర్సనల్ గా మెసేజ్ చేశారు. అంటే అది చాలా హ్యాపీ అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు అసలు మన రోషన్ గురించి? అంటే ఫస్ట్ రోషన్ అబౌట్ రోషన్ బాబు, నేను ఒకటే ఏంటంటే నేను చిన్నప్పుడు కూడా చూశాను, తనకి చిన్నప్పుడు డాన్స్ నేర్పించాను. అండ్ అగైన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ హిమ్ ఓన్లీ. తన రోషన్తోనే స్టార్ట్ అయింది గిరగిర సాంగ్తో. అండ్ చాలా హంబుల్, చాలా హార్డ్ వర్కింగ్ అండ్ చాలా ప్యాషనేటెడ్ యాక్టర్. నేను వాట్ నాట్ నా స్టోరీలో కూడా పెట్టాను నేను, వాట్ నాట్ హీ డోంట్ హ్యావ్. అంటే హీఈస్ వెరీ గుడ్ లుకింగ్, టాలెంటెడ్, వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ ఫైటర్, హీ నోస్ ఎవ్రీథింగ్. ఒక సినిమాకి కరెక్ట్ మెటీరియల్, ఒక హీరో, ఒక హ్యాండ్సమ్ హీరో అని అంటే అసలు రోషన్ పేరు రాసేయచ్చు. ఇంకో విషయం, చాలా మంది హృతిక్ రోషన్ అని అంటున్నారు కదా, హీఈస్ మోర్ దెన్ హ్యాండ్సమ్ హృతిక్ రోషన్ అంట. నేను తనకన్నా హ్యాండ్సమ్ ఉన్నాడు, బికాస్ హృతిక్ ఇస్ డిఫరెంట్. హృతిక్ గారు ఆయన హీ లుక్స్ డిఫరెంట్ అండ్ హ్యాండ్సమ్, బట్ హీ లుక్స్ వెరీ లైక్, అంటే మన తెలుగుదనం టచ్ అయిన ఒక అలా ఉన్నాడు. సో హీ లుక్స్ మోర్ హ్యాండ్సమ్ అండ్ హీ వాజ్ వెరీ గ్రౌండెడ్ అండి, చాలా గ్రౌండెడ్. నేను సెట్ లో చూసాను కదా, స్టెప్ ఎంత బాగా చేయాలి, కాన్సన్ట్రేషన్ ఆన్ హిస్ వర్క్, ఎక్కడ డీవియేట్ అవ్వకుండా, ఏమీ స్టెప్ నేర్పించినప్పుడు కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ గా, చాలా సటిల్డ్ గా నేర్చుకున్నాడు. ఈవెన్ అనస్వరాజ్, షీ ఈస్ సో క్యూట్, చాలా క్యూట్. అంటే మన సినిమాలో చూసినట్టే తను రియల్ క్యారెక్టర్ కూడా చాలా అలాగే ఉంటుంది. అండ్ బోత్ ద కపుల్ మేడ్ అవర్ గిరగిర సాంగ్ సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే వాళ్ళు చేశారు, ఇంత అందంగా చేశారు కాబట్టి నాకు ఇంత పేరు వచ్చింది. అఫ్ కోర్స్ నా కొరియోగ్రఫీ ఉన్నా కూడా సమ్ టైమ్స్ కొంతమంది అంత బ్యూటిఫుల్ గా చేయలేకపోవచ్చు, బట్ దే హ్యావ్ ప్రెజెంటెడ్ ఇట్ వెరీ గుడ్. సో దానివల్ల ఇంత పేరు వచ్చింది. అండ్ 100% రోషన్ విల్ బి అ ఫ్యూచర్ షైనింగ్ స్టార్ ఫర్ ష్యూర్. ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఇవే మేము తనతో వర్క్ చేసిన వీడియోస్ కొన్ని పెట్టినా కూడా, మేకింగ్ వీడియోస్ పెట్టినా, నాకు పర్సనల్ గా చాలా మంది అమ్మాయిలు నాకు మెసేజ్ చేసిన, అక్క నెక్స్ట్ టైం చూసావా నువ్వు, నన్ను తీసుకెళ్తావా. నాకు అమ్మాయిల నుంచి ఎన్ని మెసేజెస్ రోషన్ గురించి, అక్క రోషన్ తో వర్క్ చేసావు, ఎలా ఉంటాడు, నిజంగా పిల్లికళ్ళు ఉంటాయా, అంత దగ్గర నుంచి చూసావు. అంటే ఆ నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిలకి
వచ్చేసింది క్రష్ స్టార్ట్ అయింది. క్రష్ Start మామూలు క్రష్ అయింది. కాదు. యాక్చువల్లీ ఆ రోజు ట్రైలర్ లాంచ్ అప్పుడు మమ్మల్ని అందరినీ మీడియా వాళ్ళు పిలిచారు, మేము వచ్చాం, కార్ పెట్టారు, సాంగ్ ఉంది, మీరు వస్తారు అనుకున్నాం, మీరు బిజీ ఉన్నారు, రాలేదు. ఒక టీనేజ్ లో ఒక 13, 14, 15 ఉన్న ఏజ్ లో ఉన్న గర్ల్స్ వచ్చారు. 2-3 అమ్మాయిలతో మాట్లాడుతుంటే ఎందుకోసం వచ్చావంటే నాకు రోషన్ ఇష్టం పెళ్లి సందడి నుంచి, డైరెక్ట్ గా రోషన్ చూద్దామని వచ్చా అని అమ్మాయి మీడియా ముందు మాట్లాడింది. నేను ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అది గుర్తొస్తుంది, ఓపెన్ గా చెప్తున్నారు, నెక్స్ట్ జనరేషన్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు క్రష్ చేయడానికి రోషన్. అసలు మామూలుగా Fans. ఫ్యాన్ ఫాలోయింగ్ రాదు. అండ్ కదా? అన్ని క్వాలిటీస్ ఉన్న మంచి యాక్టింగ్ లెవెల్స్, డాన్సింగ్ స్కిల్స్, బాడీ అంతా ఉన్నా కూడా సమ్ టైమ్స్ మాస్టర్ మానిటర్ దగ్గర ఉన్నప్పుడు హీరోస్ కొంచెం మేము హీరోస్కి ఫీమేల్ చెప్పలేము, హీరోయిన్స్ కి చెప్తాం కానీ మేల్స్ కి మేము డైరెక్ట్ గా వెళ్ళి చెప్పాం, మాస్టర్స్ చెప్తారు సమ్ టైమ్స్. కానీ రోషన్ గారు మ్యామ్ ఇది ఇలా అయినా, మ్యామ్ ఇది ఇలా నిల్చోవడం, ఇది ఓకేనా, టేక్ అయిన వెంటనే ఓకేనా వచ్చిందా మ్యామ్ అని ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం. అదా అంటే లేదు అంటే ఫీమేల్ దగ్గర నేర్చుకోవాలి, మాస్టర్ నేర్పించాలి అనేది ఏం లేదు. ఈవెన్ సమ్ టైమ్స్ వెళ్ళి నేను నేర్పించిన, ఇలా నిల్చో రోషన్ బాబు, ఇలా నిల్చో, ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వన్నా కూడా ఓకే, మళ్ళీ షార్ట్ అయిపోయినాక ఓకేనా అని ఎంత క్యూట్ గా ఎంత హంబుల్ గా చాలా రోషన్. శ్రీకాంత్ గారు ఇస్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండ్ పెద్ద హీరో. అసలు ఒక జనరేషన్ లో ఆయన ఊపి పడేశారు. ఇక్కడ ఆయన సినిమాలు ఫ్యాన్స్ కూడా యాక్చువల్లీ ఫ్యామిలీ ఫ్యామిలీ హీరో ఆయన సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.